ఈరోజు గత మొన్న నిన్న ఈరోజు సోషల్ మీడియాలో ఒకటి రెండు ఛానల్స్లో మహిళా అధికారుల మీద ఒక చెప్పలేని భాషలో రాయడం, అది కూడా నల్గొండ జిల్లా అధికారుల మీద అని చెప్పి ఆ జిల్లా మంత్రి మీద రాయడం, దాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, ఒక మహిళా అధికారులని ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు తీసుకునే నిర్ణయం. నల్గొండలో నేను వచ్చిన తర్వాత 4 కలెక్టర్లు మారింది. ఆ కలెక్టర్ల పోస్టింగ్లో కానీ ముఖ్యమంత్రి గారు మా జిల్లానే కాదు ఏ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా మినిస్టర్లకు ఇన్ఫార్మ్ చేయరు, మాకు చెప్పి ట్రాన్స్ఫర్ చేయరు. రెండవ విషయం, ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే ఒక తపస్సులాగా ఎంతో కష్టపడి మేధావి అయితే తప్ప ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు రావు. ఎమ్మెల్యే ఎంపీ అంటే ప్రజలలో ఉండి పోరాటం చేసి ప్రజల పక్షాన ఉండి ఒక పార్టీ సపోర్ట్తోనో అవసరం వస్తే ఇంకా బాగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కావచ్చు. కానీ అలాంటి ఐఏఎస్ ఐపీఎస్లని బాగా కష్టపడే వారిని ప్రజల కోసం 24 గంటలు ఐపీఎస్లకు కానీ ఐఏఎస్లకు కానీ సెలవులు ఉండవు. జిల్లా మొత్తం అన్ని డిపార్ట్మెంటు వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళకు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు రిటైర్మెంట్ అనేది ఉద్యోగస్తులకు తప్పని. అది ప్రభుత్వం తీసుకునే చర్య. ఆ చర్యలో భాగంగా అక్కడ ట్రాన్స్ఫర్ జరిగి వేరే జిల్లాలకు పోయి జాయిన్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఇండైరెక్ట్గా ఆ జిల్లా మంత్రి అని చెప్పి ఆఫీసర్ల మీద ఆ విధంగా అభాండాలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మీడియా మిత్రులకు, అన్ని రకాల మీడియా మిత్రులకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు రాసే ప్రతి రాత, మీరు చెప్పే సైడ్కి వెళ్ళి చెప్పేది కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు కూడా భార్య పిల్లలు ఉంటారు, అక్కా చెల్లెలు ఉంటారు, దగ్గర బంధువులు ఉంటారు, మీ ఇంట్లో మహిళలు ఉంటారు. వాళ్ళను కూడా ఎవరైనా ఈ విధంగా మీ మీద అంటే మీరు ఎంత బాధపడతారో ఆలోచించుకోవాలి. మీ సరే ఆ ఛానల్ ఎక్కువ రేటింగ్ పెరగాలనో, యూట్యూబ్ ఛానల్ అయితే లైక్స్ రావాలనో కాంపిటీషన్లో పడి ఆ మహిళా ఆఫీసర్లని మానసికంగా ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పి, అది స్టేట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మీరందరూ కూడా దానికి ఒకసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. రేపు మీకు ఈ పరిస్థితి ఎదురైతే ఏ విధంగా ఉంటుంది? రాజకీయ నాయకులు అంటారా, ముఖ్యమంత్రి మీద కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో, కొన్ని నా మీద వచ్చినాయి, నిన్న మొన్న ఇంకో మంత్రి మీద కూడా వచ్చినాయి. సరే, రాజకీయాలలో విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి, మేము తట్టుకుంటాం. కానీ మీరు 24 గంటలు ఐఏఎస్ ఎంపీ కంటే మీ చూడండి ఎన్ని ఏళ్ళ మీద చెప్పొచ్చు, వేల మీద ఉంటారు. 140 కోట్ల మంది, ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏ విధంగా ఆలోచించుకోవాలి, ఎట్లా బతకాలి మీరు? అంటే సమాజంలో మీకు ఏ ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ కానీ సోషల్ మీడియా కానీ మేము గౌరవిస్తాం, కానీ మీకు ఎంతో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో మీరు కరెక్ట్గా ఉండాలనే నా విజ్ఞప్తి. మీరని వాళ్ళని మానసిక విధంగా ఇబ్బందులు పెట్టి మీకు వ్యక్తిగతంగా ఏమైనా చెప్పాలంటే మీకు డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చు,
మీ ఇది తప్పు ఇది కరెక్ట్ అని కూడా మీరు చెప్పవచ్చు. కానీ మీ సోషల్ మీడియా ఛానల్ పెట్టి అందుకనే మీ సోషల్ మీడియా వాళ్ళని కూడా విమర్శిస్తలేను. మీరే ఆలోచించుకోరు. మీకు రేపు ఈ పరిస్థితి అయితే ఏదో విధంగా మీరేమైనా చేసినా చేయకుండా మీ మీద కోపం ఉన్నా లేదని పెట్టుకోవచ్చు. దీనికి లిమిట్ లేదు కదా, దీంట్లో ఏం మీద అబ్జెక్షన్ లేదు కదా. దీనికి పెట్టుకుంటే అప్పుడు మీరు ఎట్లా ఉంటారు? ఇప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ పరిస్థితిలో ఉంటే మీ పరిస్థితి ఏంది? మీ ఇంట్లో పరిస్థితి ఏంది? మీ బంధువుల పరిస్థితి ఏంది? నిజంగా ఎందుకంటే ఒక మహిళా ఆఫీసర్లు అంటే వాళ్ళు ఉద్యోగాలు చేయడమే తప్ప ట్రాన్స్ఫర్లు వాళ్ళు చేస్తుంటారు. గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఎప్పుడు చేయాలి అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి గారు అది. అరే గౌరవ ముఖ్యమంత్రి ప్రజల కోసం 24 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా ఆయన మీద కూడా ఆ మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి చూసిన సీఎంఓ మహిళది ఒకటి, అంతకంటే ముందు ఇంకా ఘోరమైన వీడియో చూసినాం. సీఎం గారిది అసలు నమ్మడం కాదు, నమ్మరు. సీఎం గారు అదేసి ప్లస్ మళ్ళీ సీఎంఓలో మహిళ అని చెప్పి మనం కొట్టేసింది. ఇవన్నీ అది సీఎంఓ గారిది. సీఎం గారిది ఫస్ట్ వచ్చింది చూసినా కానీ సెకండ్ వచ్చింది చూడలే, ఎవరో చెప్పింది. రెండోది మన ఇన్ఛార్జ్ మినిస్టర్ మొదటిసారి ఎమ్మెల్యే అది అని చెప్పి నిలమానం మళ్ళలేదు. నేను చెప్పేది ఒకటే ఏంటంటే మా మీద వేసుకోండి, ఒకసారి మా మీద వేయండి, కొన్ని రోజులు బాధపడతాం. మాకు కూడా భార్య పిల్లలు వాళ్ళు కూడా బాధపడతారు, మా బంధువులు బాధపడతారు, మా కార్యకర్తలు బాధపడతారు. కానీ ఆఫీసర్లు పైన ఐఏఎస్ ఆఫీసర్లను చూడకుండా అసలు ఎక్కడ పోతుంది అర్థమవుతలేదు నాకేది. లేదు నా మీద కాదు, బాగా సీఎం మీద నువ్వు వేసినావు, నువ్వు కాదు. సీఎం గారు పోతున్నట్టు బండి నడుపుతున్నాడు, ఒక ఫోటో వేసి పెట్టిన ఐటమ్. సీఎం వల్ల మహిళా ఆఫీసర్ మొత్తం ఎప్పుడో సీఎం చూసిన మహిళా ఆఫీసర్ సీఎం గారు ఎప్పుడన్నా ఆఫీస్లో మీరు చూసినా ఏం ఐటమ్ అది? నేను మొదటిసారి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మినిస్టర్ అని, ఇప్పుడేమో నల్గొండ మినిస్టర్, చంద్రబాబు మినిస్టర్ అని ఏమన్నా మీరు చూసినా? మీరు దీనికి ఏమన్నా దానికి అదే అంటే ఎవరు అనుకుంటే మీరు వేస్తున్నారు అది కాదు. దానికి పొద్దు ఉదయమే డీజీపీ గారితో క్లియర్ కట్గా మీరు పోలీస్ పరంగా రిపోర్ట్ చేయాలని గంట సేపు శివధర్ రెడ్డి గారితో డిస్కస్ చేయడం జరిగింది. మీరు సమగ్ర విచారణ చేయాలని చెప్పి వారు గంట సేపు వారితో చర్చించడం జరిగింది. వారికి కూడా అప్పటికే రిపోర్ట్ ఉన్నది, ఆల్రెడీ మా దగ్గర రిపోర్ట్ ఉన్నది. మళ్ళా కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మా అసోసియేషన్ తరఫుకెళ్ళి కూడా లెటర్ పంపించిందని చెప్పి మళ్ళీ ఇంతకుముందు కూడా మళ్ళా అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ గారు వాళ్ళు కూడా మాట్లాడిండ్రు. వాళ్ళ అసోసియేషన్ తరఫుకెళ్ళి కూడా వచ్చింది. అది ఎంక్వైరీ చేసుకుంటారు. డీజీపీ గారు గంటసేపు నాతో మాట్లాడాడు. ఆయనకి ఎట్లా అడిషనల్ డీజీపీ అంత నేను మినిస్టర్ అయినట్టుకు ఒక కలెక్టర్ ఉండే కర్ణన్, ఆ తర్వాత మన హరిచంద్రన్ కలెక్టర్ వచ్చింది. తర్వాత ఎమ్మడే ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ పర్పస్ చేసి ఆ సీనియర్ ఆఫీసర్గా తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ములుక్కెళ్ళి ఒక కలెక్టర్ వచ్చింది. ఆ తర్వాత చంద్రశేఖర్ వచ్చింది. ఎక్కడ కూడా కలెక్టర్ పోస్టింగ్ వచ్చి ఆర్డర్ అయ్యి ఆ కలెక్టర్ వచ్చి నన్ను కలిసిన దాకా నేను టీవీలో చూసుకుంటు తప్ప మాకు తెలియదు. నేను కాదు, మీరు 14 మంది 13 మంది మినిస్టర్లు ఏ ముఖ్యమంత్రి అయినా సరే కలెక్టర్ పోస్టింగ్ వాళ్ళ జోక్యం ఉండదు. అందుకనే ప్రభుత్వం తరఫున మొత్తం డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలనే నేను సీఎం గారికి చెప్పడం జరిగింది. డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ డీజీపీ గారికి డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా దీని మీద వాస్తవం ఏంది, తప్పుడు వార్తలు ఏంది తీసుకోవాలని చెప్పి. నాకు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఒక ఏదో ప్రభుత్వాన్ని ఇంకేమైనా చేయాలను ఏం చేస్తుందో ఆ విచారణ జరిగితే కాదు తెలియదు.
నా అంతా నేను ఏ కుట్ర అని చెప్పి నేను ఎందుకు వచ్చింది ఈ వార్తలు, ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి, ఎందుకు ఈ టీవీలు వస్తున్నాయి, రోజుల్లోనే మొత్తం కూడా బయటపడుతుంది. సోషల్ మీడియా కానీ మెయిన్ ఛానల్లో కానీ దాని వెనుక ఏమున్నది, ఏం సంగతి, ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకొని రిపోర్ట్ వచ్చినాక వాళ్ళే లీగల్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళని కోరడం జరిగింది. నేను మాత్రం ఇండివిజువల్ మినిస్టర్గా మీరు రిక్వెస్ట్ చేస్తున్న మీరు కూడా ఎవరైనా మీకు పడని వాళ్ళు, మీ పోటీ వాళ్ళు, ఇలాంటి ఇంకో సోషల్ మీడియా ఏదో యూట్యూబ్ కావాలని ఇంకోటి 50 యూట్యూబ్ ఛానల్ అంటే పెట్టుకోవచ్చు, పెట్టుకొని ఇష్టం పెట్టేసి వేరే చేసుకోవచ్చు గ్రూప్ల ద్వారా. మీకు కూడా ఎవరైనా పెడితే అప్పుడు మీరు ఏమవుతారు, మీరు బాధపడతారు కదా. మహిళా ఆఫీసరు మన ఇంట్లో మహిళల మీద కానీ ఆఫీసర్ అనేది చాలా తక్కువ. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద వాళ్ళకి రేపు డ్యూటీ చేయాలంటే కూడా సగం మంది మహిళా ఐఏఎస్ కలెక్టర్లు వాళ్ళే ఉన్నారు. నేను హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే కమ్ లోకల్ ఎమ్మెల్యేగా పోయినప్పుడు కలెక్టర్ గారు రివ్యూ చేసుకోవడం తప్పదు. నీకు 10 జిల్లా సగం జిల్లా కలెక్టర్లు వాళ్ళే. ఇట్లా సీఎం మీద మినిస్టర్లు 2-3 మినిస్టర్ల మీద చేసిండు అంటే మీకు దీనికి ఫుల్ స్టాప్ పెట్టమని మాత్రం మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఏమన్నా ఉంటే వాస్తవం ఉంటే మీరు రిటర్న్గా ఇవ్వచ్చు, లేకపోతే మాకు చెప్పవచ్చు, లేకపోతే మీరు కరెక్ట్ చెప్పవచ్చు. దాన్ని ఇబ్బంది పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ మీ అందరూ కూడా ఒకటే, నాకు దేవుడు అంటే చాలా ప్రజలన్నా నాకు ఎంత నమ్మకం అంటే ఒక మామూలు మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి 38 ఏళ్ళకి వెళ్ళి పార్టీ కోసమే అటు కమ్యూనిస్టులతోని, టీఆర్ఎస్తోని, టీడీపీతోని కొట్లాడితే అధిష్టానం గుర్తించి 7 సార్లు పోటీ చేసే అవకాశం ఇస్తే 6 గెలిచి 2 సార్లు మంత్రిగా, ఒకసారి పార్లమెంట్ సభ్యునిగా నా డ్యూటీలో కేంద్ర మంత్రుల దగ్గర, ప్రైమ్ మినిస్టర్ దగ్గర కొట్లాడి 1000 కోట్ల నిధులు తీసుకురావడం కాదు, ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారు ఎస్ఎల్బి చేయడం, ఈ అన్నిటికీ ఒక ఎత్తు. తెలంగాణ కోసం పిల్లలు చనిపోతుంటే మీ ప్రెస్ వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. అది అందరూ ఉద్యమం చేస్తున్నారు, మనం ఎందుకు చేయొద్దంటే 3 సంవత్సరాల మంత్రి నేను ప్రజలను నమ్ముతా, దేవుని నమ్ముతా. దేవుడు అనే ఉన్నాడు, ఎవడైనా నాలాంటి వారిని స్కూళ్ళు కాలేజీలే కాదు, వందలాది మంది డాక్టర్లు, వీటర్లు, ఐఐటి వాళ్ళు, నల్సర్ వాళ్ళు వచ్చిన వాళ్ళు సంవత్సరానికి 100 మంది ఉంటారు స్టూడెంట్స్. యావరేజ్ నేను ఎప్పుడు కూడా బయట ఎన్నికలప్పుడు కూడా నేను చెప్పలేదు ఇంతమంది చదివిస్తా, ఇంతమంది చదివి, ఎందుకంటే ఇది రాజకీయాల కోసం కాదు. వేదాంత గ్రూపు మొత్తం పేదలకు దాన ధర్మాలు డొనేషన్కి ఇచ్చింది. వేదాంత గ్రూప్ చైర్మన్ ఒక కొడుకు పోతే, నాకున్న ఒక్క కొడుకు పోతే తెలంగాణ ఉద్యమంలో మంత్రిగా ఉన్నప్పుడే నేను రాజీనామా చేసిన, నిరాహార చేసినప్పుడు నా పక్కకు కూర్చున్నాడు కొడుకు. ఆ తర్వాత ఆయన కూడా మా కొడుకు కూడా చెప్పాడు, అరే అంతమంది చేయి, రాజీనామా చేయి అన్నాడు. అంటే అలాంటి వ్యక్తి నల్గొండలో కిరాయి ఇంట్లో ఉంటూ, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఉంటూ, ఎవరు వచ్చినా మా ఇంటికాడ ఖాళీ చేతులతో పోరు. నా దగ్గర లేకున్నా ఎవరన్నా నేను సాయం చేసిన వాళ్ళని, అరే పలానా పేదోళ్ళు వచ్చిండ్రు చదువుకోవాలంట,
ఏవో జబ్బు వచ్చిందంట, బిడ్డ పెళ్ళి ఉందంట అడిగాను ఇస్తా. 6 సార్లు గెలిపారు. నీళ్ళు వస్తే మన కళ్ళల్లో నీళ్ళు రావాలి, వాని కంటి నీళ్లు చూపాలని చెప్పి నా ఉద్దేశంతోనే ఇవాళ 6 సార్లు గెలిపించింది. నాకు ఎవరు బ్యాకింగ్ ఉండి, మా నాయన ఎమ్మెల్యే ఉండి కోటీశ్వరుని కాదు నేను. ఇవాళ ఒక అర్బన్ ప్రాంతంలో ఒకసారి గెలిస్తే రెండోసారి గెలవాలంటేనే అర్బన్ ఓటర్స్ అయ్యారు. మీరు ఇండియా మొత్తం లెక్క తీయండి, వరుస పోటీ 4 సార్లు, ఒకసారి గ్యాప్ వచ్చినా మళ్ళీ 5ఓసారి 60,000 మెజార్టీతో గెలిపించింది. అక్కడ ఓడిపోతే బోనస్ 5 రూపాయలు భారతదేశంలో రికార్డు. ఇప్పుడు ఇంత చరిత్ర మీ అందరికీ, అందరు పాత మిత్రులే అని ఈ విధంగా ఇబ్బంది పెట్టి మానసికంగా కుంగదీసి, మానసికంగా నా కొడుకు చనిపోయినప్పుడే సగం చనిపోయినా కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకున్న చాలామంది చెప్పాను రాజకీయాలు వదిలిపెడదాం అది చేద్దామంటే తర్వాత అనిపించింది. ఇప్పుడు ఇవాళ వేదాంత గ్రూప్ చైర్మన్ తీసుకున్న నిర్ణయంలో కానీ మనం ఏం చేయొద్దు, ఆ కొడుకు లేకుండా ఆయన పేరు చిరకాలం ఉంటట్టు కొన్ని సేవా కార్యక్రమం చేసుకుంటూ ప్రజలలో ఉందాం అని చెప్పి ఆ తర్వాత కూడా 3 సార్లు గెలిచిన. మళ్ళా పార్లమెంట్ సభ్యునిగా కనీసం పోలింగ్ బూత్ ఖర్చులు కూడా ఇవ్వకుండా గెలిచిందంటే మీరు అర్థం చేసుకోవాలి. అర్బన్లో గెలుచుడు వేరు. తెలంగాణ ఉద్యమకారులు జనగామ, తెలంగాణ, భువనగిరి లాంటి ప్రాంతాల్లో కూడా నాకు మెజార్టీ వచ్చింది. అంటే మీరు ఎవరిని వదిలిపెడతారు? నాలాంటి వారిని కూడా వేధించి నన్ను అవమానపరిచి మా ఇంట్లో ఇబ్బంది పెట్టి ఇక్కడ మహిళా ఆఫీసర్లు ఇబ్బంది పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఇది మీరు కరెక్ట్ అనుకుంటే కంటిన్యూ చేయండి, అందరు మినిస్టర్ల మీద ముఖ్యమంత్రి మీద చేయండి. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వాడు కూడా ఎంకరేజ్ అయితే ఎవరైతే మాకేంది, మా ఏదో ఛానల్ నడిపించుకోవాలంటే వేసుకోండి. ఏం చేస్తాం? ఇక దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఇక నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తాడు, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షిస్తాడు. ఎవరు కుట్ర ఉందో పోలీస్ రిపోర్టు డైరెక్ట్ సీఎం గారు, అడిషనల్ డీజీపీ గారు, శివధర్ రెడ్డి గారు గంట మాట్లాడిండు. వాళ్ళు ఉంటారు కానీ ఎవరుంటుందని కాదు. తెలుసుకోకుండా నేను ఇప్పుడు చెప్పిన టీవీ ఛానల్స్ రిపోర్టర్లా, అరే మనోడు ఫాస్ట్ ఉన్నాడు, మంచి పేరు ఉందంటే అవతల నేను ఏదో ఒకటి చేస్తాడు. ఇక నిన్ను మన ఎక్కడ నేను చూడలే, ప్రతీక్ ఉన్నదా, నేను మా ప్రతీక్ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఆర్టిఫిషియల్లో జనరేట్ చేసి నాకు ఏడ్స్ పంపిస్తే అది నేను చూసి ఎడవలేక నేను చూడలే. సేమ్ లైవ్ ఇప్పుడు బతుకున్నట్టు. న్యూస్ ఛానల్లో ఫోన్ నా ఫోన్ 9948 మా పిఏ దగ్గర ఇప్పటికి 26 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఉన్నది. ఫోన్ తీసేది ఉంటుంది. అంటే 10 మంది పిఏలు, నా రెగ్యులర్ ఫోన్ నెంబరు. ఇప్పుడు మీరు మన సర్పంచ్ ఎలక్షన్ చేస్తారంటారే, ఆ పిఏ కూడా 24 గంటలు వస్తుంది ఆ ఫోన్. 30 ఏళ్ళకి ఉన్న ఫోన్ అది, యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఫోను. నేను చెప్పేది అంటే నువ్వు అట్లా తీయాలంటే నేను చెప్తున్నప్పుడు సీఎం గారు ఇంతకుముందు డైరెక్ట్ ఫోన్ చేసేది ఉండే, ఎప్పుడు ఆయన ఎత్తేది. ఇప్పుడు పిఏ ఎత్తున్నా లేడా? నాకు మన మినిస్టర్ కానప్పటికెళ్ళి ఎంత పెద్ద ఫోన్ ఉన్నా నేనే ఎత్తేవాను. నా కొంత ఎందుకు ట్రీట్మెంట్ కాదు? పెద్ద డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఏంటి అందరు విషయం అమెరికాలో కూడా చూపించారు. బొంగూరు పోతుంది, ఎందుకు పోతుంది? నీ ఓకల్ కార్డు నీకు బర్త్ వచ్చింది, తక్కువ మాట్లాడాలి, ఎప్పుడు వాటర్ తాగుతుండాలి, దీనికి మెడిసిన్ లేదు, వాయిస్ రెస్టే మెడిసిన్. ఈ ఫోన్ మాట్లాడకుండా కూర్చుంటే మనం ఆఫీసర్స్ రివ్యూ చేయలేము, ఇది చేయలేమని అది అక్కడ పెట్టాం. సర్పంచ్ ఎలక్షన్స్, అన్ని ఎలక్షన్ కూడా ఆ పిఏ దగ్గర, మసూరెడ్డి దగ్గరనే ఉంటుంది, ఇంకో దగ్గర ఉంటుంది.
అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూస్తారు, వాళ్ళ కింద ఆఫీసర్ గవర్నమెంట్ మనదే కాబట్టి ఎంఆర్ఓ ఎస్ఐలు పెద్ద పనే ఉంటుంది. అది కూడా వార్త చేసాను ఫోన్ లేదని. ఫోన్ లేకుండా నేను బతానా? ఆ ఫోన్తోనే 6 సార్లు గెలిచిన నేను. అంటే ఇప్పుడు నువ్వు ఎత్తాను నీతో కూడా మాట్లాడలేను. ఇక ఇప్పుడు మినిస్టర్ అంటాడు, వాడు హాస్పిటల్ అంటాడు, వాడు కాలేజ్ సీట్ అంటాడు, వాడు నారాయణ కాలేజ్ సీటు, వాడు ట్రాన్స్ఫర్ అంటాడు, వాడు డిప్యుటేషన్ అంటాడు. ఇంకా ఇదే సరిపోతుంది. నువ్వు ఎప్పుడు చేసుకుంటావు? 60,000 కోట్లు నోట్లు తెచ్చిన హ్యామ్ నోట్స్ రేపు 17 తారీఖు క్యాబినెట్లో పెడుతున్నా. సీఎం గారు క్యాబినెట్లు పెట్టి అప్రూవ్ చేయని మీ పత్రికల్లో కూడా వచ్చింది. 11,400 కోట్లు ఎట్ ఏ టైం టెండర్లు పిలిచినాం. ఈ హైవేలు శ్రీశైలం మననూరు 52 కిలో ఫ్లైఓవర్ ఇన్ని ఏ మినిస్టర్ అని తెచ్చిందా? నాకున్న అనుభవం కానీ, నాకున్న ఓపిక కానీ, నాకు బిజినెస్ లేదు. 24 అవర్స్ ఇదే చారిటీ చేసుడు. అడిగితే చేస్తాను. నా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ అమెరికాలో కానీ ఇక్కడ కానీ ఉన్నవాళ్ళు ఏమైనా హెల్ప్ చేయమంటే చేస్తాం. సిఎస్ఆర్ ఫండ్స్ కానీ దీని. ఇప్పుడు శ్లోక భాష్యం టైంలో ఒక గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్ని, గవర్నమెంట్ స్కూల్ని, బొట్టుగూడ హై స్కూల్ని, కోమటిరెడ్డి ప్రదీప్ బొట్టుగూడ హై స్కూల్ అని 12 కోట్లు పెట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో గవర్నమెంట్ స్కూల్ తయారు చేసి రేపు సీఎం గారు అమెరికా పోయి వచ్చిన తర్వాత